శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది అని. ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది. దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలామంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే ఒక మాట చెప్తా. ఈ శనిదేవుడు ఎంతవరకు ఉన్నాడు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మీన రాశి కాలచక్రంలో ఆఖరి రాశి మీన రాశి. శని ప్రస్తుతానికి గోచరం చేస్తున్న రాశి కూడా మీన రాశి. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో మీన రాశి వారికి శని గోచరం, శని వక్రగతి ప్రభావం ఏదైతే ఉందో ఇది మీకోసం బాగానే చెప్పుకోవచ్చు. ఏ ప్రకారంగా బాగుండబోతుంది? ప్రతి ఒక్క వ్యక్తి జీవితం లోపల 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి తన కోసం తన చేసుకున్న బాధ్యత, రెండోది సమాజం కోసం చేయాల్సిన బాధ్యత. రాబోయే రోజుల్లో మీన రాశి వారు తన కోసం చేసుకున్న బాధ్యత కన్నా సమాజం కోసం చేసే బాధ్యతలు చాలా ఎక్కువగా ప్రబలంగా యాక్టివేట్ కాబోతున్నాయి. కుటుంబం లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు జరుగుతాయి. కుటుంబంకి సంబంధించిన విషయాల్లో కొన్ని చిన్న మార్పులు అయితే జరుగుతాయి. ఈ మార్పుల వల్ల మీ మానసిక స్థితి కొద్దిగా ఒత్తిడికి లోనే అవకాశం అయితే ఉండబోతుంది. ఈ మార్పుల వల్ల ఏదైతే ఉందో కొన్ని పాజిటివ్ కూడా జరుగుతాయి, కాదనని కాదు. సాటర్న్ 10th ఆస్పెక్ట్ 4th హౌస్ మీద విశేషంగా ఉండడం వల్ల ఈ సమయకాలం మీకు ఏదైతే ఉంటుందో ఇది కుటుంబం పైన మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. కుటుంబం పైన మీకు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. విశేషంగా మదర్ కావచ్చు, ఫాదర్ హెల్త్ కావచ్చు, లేకపోయినట్లయితే మీ ఇంట్లో ప్రాపర్టీకి సంబంధించిన వస్తువులు కావచ్చు, లేకపోతే మీ ఇల్లే కావచ్చు, దానికి సంబంధించి రాబోయే రోజుల్లో మీకు బాధ్యత చాలా ఎక్కువగా పెరిగి తీరుతుంది. సాటర్న్ 7th ఆస్పెక్ట్ 7th హౌస్ మీద ఉండడం వల్ల మీరు ఎవరితో మాట్లాడినా, ఏ ప్రకారంగా మాట్లాడినా వాళ్ళతో మాట్లాడేటప్పుడు పొలైట్ తప్పకుండా మీరు ఉండాల్సిందే. వినమ్రత ఏదైతే భావన ఉందో ఇది మీకు తప్పకుండా ఉండాలి. వినమ్రత భావన కనుక మీ దగ్గర లేకపోయినట్లయితే ఇది ప్రభావం వేరేలా అవుతుంది. ఎందుకంటే వ్యక్తిత్వంలో శనిదేవుడు గోచరం చేస్తున్నాడు. మీ వ్యక్తిత్వం లోపల శనిదేవుడు గోచరం చేస్తున్నాడు. సో వ్యక్తిత్వం లోపల వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉంటుందంటే, ఇలా అంటున్నామనుకోకండి, ఏదైతే మీరు చేయాలి అది చేయకుండా ఏదైతే చేయకూడదో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఇది రాబోయే రోజుల్లో మీకు ఎక్కువగా అవుతూనే ఉంటుంటుంది. దాంపత్య జీవితం లోపల కలహాలు అవుతాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతాయి. మొండితనం అని అనుకోండి, లేకపోయినట్లయితే మిస్అండర్స్టాండింగ్ అనుకోండి, ఇది మీరు చూసి తీరుతారు. సాటర్న్ 3rd హౌస్ మీద సాటర్న్ది 3rd ఆస్పెక్ట్ 11th హౌస్ మీద ఉండడం వల్ల ఇది కొన్ని విషయాల లోపల మీకు ఒక బాధ కలిగించే అవకాశం ఉంది. పూర్వం ఎవరైతే మీకు సహకరించడానికి రాలేదో రాబోయే రోజుల్లో మిమ్మల్ని సహకరించడానికి అయితే రాలు, కానీ వాళ్ళకి ఏదైనా అయితే మీరు చాలా తొందరగా వెళ్తారు. రాబోయే రోజుల్లో సోషల్ పరంగా మీరు కొద్దిగా యాక్టివిటీ ఎక్కువ చేయబోతున్నారు. ప్రాక్టికల్గా కూడా మీ దృష్టికోణం అక్కడ ఎక్కువ అయితే ఉండబోతుంది. కానీ ఇవంతా ఉన్నా కూడా చేస్తూ ఉన్నా కూడా ఏకాంతమైన జీవితాన్ని మీరు ఎక్కువ కోరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అది ఏకాంత జీవితం అస్సలు ఏర్పడదు. ప్రయత్నం అయితే ఉంటుంది, కానీ అది పని అయితే ఆ ప్రకారంగా జరగదు. అని ఇంకోటి చూడండి, ఇక్కడ సాటర్న్ దృష్టి సంబంధం, సాటర్న్ రాశి చూసుకున్నట్లయితే 11th లార్డ్ అలాగే 12th లార్డ్ మీ రాశి లోపల వక్రగతిలో గోచరం చేస్తున్నాడు. 12th లార్డ్ ఎప్పుడైతే రాశిలో గోచరం చేస్తాడో ఆ టైం లోపల జాతకురాడు కావచ్చు, జాతకులకు కావచ్చు విశేషంగా అవుతుంది ఏంటంటే మానసికంగా మనసు లోపల అలాగే బుద్ధి లోపల చాలా ఖర్చులు అవుతాయి. చాలా ఖర్చులు అంటే ఏమవుతుందో తెలుసుకోండి. ఏదో వాళ్ళకు ఒక ప్రశ్న అడిగారు, సమాధానం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఏ ఆన్సర్ ఉండగలుగుతుంది, ఎలా చెప్పాలి, ఏ ప్రకారంగా చెప్పాలి,
అంటే వాళ్ళు ఏ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ ఇది రైటా రాంగా దీనికి సంబంధించి చాలా సూక్ష్మంగా వెళ్ళి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ క్యాజువల్గా అయితే మీరు ఉండడానికి కొద్దిగా తక్కువగానే అవుతుంటుంది. సో రాబోయే రోజుల్లో ఈ శని వక్రగతి ప్రభావం వల్ల మీ ఫస్ట్ హౌస్ ఇంపాక్ట్ అవుతుంది, ఫోర్త్ హౌస్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మీ 11th హౌస్ కూడా తప్పకుండా అవుతుంది. 12th హౌస్ చెప్పాల్సిన అవసరం తప్పకుండా అది అయి తీరాల్సిందే. దాని ప్రభావం అయితే అది చేస్తూనే ఉంటుంటుంది. సాటర్న్ 12th హౌస్కి సంబంధించి రిజల్ట్స్ ఏ ప్రకారంగా ఇస్తాడంటే చాలా ప్రయత్నాలు మీరు చేస్తారు, లాస్ట్కి చూసుకున్నట్లయితే మీకోసం మీరు చేసుకుంది అక్కడ ఏది కూడా ఉండదు. ఓకే, ఎవరి డౌట్స్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. ఏళ్ళనాటి శని నడుస్తుంది కాబట్టి ఇది మీకు ఒక మాట చెప్పాను, ఏళ్ళనాటి శని లోపల శని ఒక్కర మీ రాశిలో ఉన్నాడు కాబట్టి నేనేం చెప్పాను, మీకోసం రాబోయే రోజుల్లో టైం ఉండదు, పక్క వాళ్ళ కోసం రాబోయే రోజుల్లో టైం మీకోసం చాలా ఉంటుంది. ఇది మీరు సమయం ఎలా అయితే గడిచిపోతుంటుందో ఆ ప్రకారంగా మీకు ఆ విషయాలు అర్థమవుతుంటాయి. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతిరోజు ఖాళీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు చదవడానికి ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.